ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మార్చి 1 నుంచి 16 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులందరూ ముఖ్యమైన సూచన, నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ నెల 3 తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది సార్, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ కార్డ్ చూద్దాం. 10 ఆఫ్ వ్యాండ్స్ కార్డ్ తీసుకుందాం. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఎదురు చూడాలి, ఇంకా ఎదురు చూడాలి. కష్టపడండి, కష్టపడుతూనే ఉండండి. మీ కష్టానికి గుర్తింపు రాదు. మీరు పని చేస్తుంటే మీరు చేసిన పనిని ఆ ఫ్రూట్ పక్క వాళ్ళు తినేస్తూ ఉంటారు. సహజ ఉద్యోగాల్లో టీంలో అందరూ పనిచేస్తే టీం లీడర్కి, మేనేజర్కి అవార్డు వస్తుంది, ప్రమోషన్ వస్తుంది. నేను దగ్గర నుండి బాగా పని చేయించానంటాడు. ఆయన ఏం చేయడు, కష్టపడింది కిందవాడు, ప్రమోషన్ మాత్రం ఆయన పట్టుకుపోతాడు. ఈ రకంగా మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు, మిమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు, మీ గుర్తింపు రాకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు చేసిన పని వాళ్ళు దొంగిలించే ప్రయత్నం, విద్యా విజ్ఞానం అని వాళ్ళు దొంగిలించే ప్రయత్నం, తప్పుంటే మీ మీద తోసేసే ప్రయత్నం, ఇలాంటివన్నీ కూడా కుట్రపూరితంగా, మోసపూరితంగా ప్రవర్తిస్తూ సమాజం మీ పట్ల. అందరికీ కాదు, కొంతమందికే, అది ఎవరికైతే వాళ్ళకి. సక్సెస్ ఉన్నప్పటికి కూడా ఫ్రూట్ మీరు రాదు. కష్టం మీరు పడినా కానీ గుర్తింపు రాదు, గౌరవం రాదు. కానీ ఉద్యోగం చేయాలి, పని చేయాలి, తప్పదు. లేకపోతే ఎందుకంటే మీరు చేయకపోతే కుదరదు కదా. ఉద్యోగం పురుషలక్షణం అన్నాం కదా. అందువల్ల కొంచెం మీరు కష్టపడండి, అలర్ట్గా ఉండండి. మీ కష్టం పక్కన దోచేయకుండా చూసుకోండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 8 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ 5 ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో పర్వాలేదు, కొన్ని విషయాల్లో సమస్యలు చిన్న ఉన్నా కానీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళారు. ప్రస్తుతం వచ్చేసరికి స్థిరమైన వృద్ధి కనబడుతోంది. ఇక్కడ మీకు మళ్ళీ అనుకున్నాం మనం ఇందాక, మీ కష్టం పక్కవాడు దొంగిస్తారు అని చెప్పి. అయినప్పటికి కూడా మీరు పని చేస్తూ ఉంటారు. ఎందుకంటే పక్కవాడి కోసం మనం పని చేయం, మన కోసం మనం పని చేస్తాం. పక్కవాడు దొంగ అయినా కానీ మనం దొంగతనంగా ఉండక్కర్లా, మన నిజాయితీగా కూడా మనం పనిచేస్తే గుర్తింపు వెలుగుతూ రేపని మనకు గుర్తింపు వస్తుంది. ఇప్పుడు మేనేజ్ చేసేవాడు అస్తమానం మేనేజ్ చేయలేడు, ఏదో రోజు దొరికిపోతాడు మేనేజ్ చేసేవాడు. అందువల్ల మీరు నిజాయితీగా పనిచేస్తారు, కష్టపడి పనిచేస్తారు, నిజాయితీగా ఉండే ప్రయత్నం చేస్తారు, సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈసారి ఇంకోసారి బాగుంటుంది మనకి. పాజిటివ్గా ఉంటారు, పాజిటివ్ థింక్తో ఉండి మీరు ముందుకు ప్రయత్నం చేస్తారు. ఫ్యూచర్ కార్డులో 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సహాయం దొరుకుతూ ఉంటుంది, సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు. తగిన సహాయం టైం టు టైం మీకు అందుతూ ఉంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 8 ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా జడ్జ్మెంట్. కుటుంబపరంగా మీకు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అవసరమైతే సహాయం చేస్తారు, అడగకుండా ఎవరు మీ సహాయం చేయరు. మీరు అడిగితే సహాయం దొరుకుతూ ఉంటుంది, కానీ మీరు అడగకుండా మీ పని మీరు చేసే ప్రయత్నం చేస్తారు. సామాజికంగా మీకు అర్థమవుతుంది మనుషులు ఎలాగ ఉన్నారు, మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలాగ ఉన్నాయి. వాళ్ళు కూడా ఏంటి మిమ్మల్ని గుర్తిస్తారు. సమాజం కూడా మీరు కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, తగిన గుర్తింపు రావట్లేదు, మీకు ఇంకా కష్టపడుతున్నారు కానీ రావట్లేదు, ఫలితం రావట్లేదు, అరే అని చెప్పి కొంత వాళ్ళ సానుభూతి ఇవన్నీ ఉంటాయి. అలా మీరు కూడా సమాజాన్ని అర్థం చేసిన విధానం మారుతుంది. దానివల్ల మీకు గుర్తింపు, గౌరవం వస్తాయి. జీవన లైఫ్లో ఏం చేస్తే బాగుంటుందో అవి చేస్తారు మీరు అన్నీ కూడా. ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. 4 ఆఫ్ పెంటికల్స్. బిజీ అయిపోతారు. మీరు అన్నం తినే టైం కూడా మీకు ఉండదు. శని ఆధారంలో సెలవులు ఉండవు. వేరే ఊళ్ళు క్లయింట్ ఆపరేషన్లో పనిచేయాల్సి వస్తుంది, వేరే ఊళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. అనేక రకాల ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. 5-6 తారీఖుల తర్వాత కొంత తగ్గుతుంది. మొదటి 4-5 రోజులు మాత్రం ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 9 ఆఫ్ పెంటికల్స్. పెద్దగా ప్రయత్నం చేయాలి మీరు ఉద్యోగం కోసం. వస్తే వస్తుంది, లేకపోతే లేదు, ఇంకో నెల చూద్దాం, 10 రోజుల పైకి చూద్దాం, మార్కెట్ బాగాలేదు, శాలరీ ఎక్కువ రావట్లేదు, ఏదో వంక చెప్పి పెద్ద సీరియస్గా తీసుకోరు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ కప్స్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు, బ్యూటీ పార్లర్ రన్ చేసేవాళ్ళు, మగ్గం వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు జాగ్రత్తగా లేకపోతే ఆ మెటీరియల్ పాడవడం మూలంగా, ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడం మూలంగా మీరు ఇబ్బంది పడి కావాలి మిమ్మల్ని ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తారు. సపోజ్ మీరు ఎంబ్రాయిడరీ వర్క్ ఏదో ఇచ్చారు, ఈ డిజైన్ ఇది చేయడానికి ఇచ్చారు, అందులో ఉండే ఎవరో దాన్ని పాడు చేసి మీరు మాటపడేలా చేస్తారు. మీ దగ్గర పనిచేసే వాళ్ళే మోసపోతారు. మోసపోకుండా చూసుకోండి. ముఖ్యంగా ఆడవాళ్ళు మోసపోయే అవకాశం ఉంటుంది. మీ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మీ కస్టమర్స్ మొత్తం బ్యాకప్ అంతా కూడా బయట వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్. ఆర్థికంగా ఇబ్బంది అనేది బాగుంటుంది. కావాల్సిన డబ్బులు, సరిపడిన డబ్బులు వస్తాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? హ్యాంగ్డ్ మ్యాన్. ఆరోగ్యంగా ఇబ్బంది ఏమి ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు. చెప్పుకున్న సమస్యలు అంటే ఏమి ఉండవు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 5 ఆఫ్ వ్యాండ్స్. ప్రతి సందర్భంలో కూడా మీకు మొదటి నుంచి మీకు చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరో గమనించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యాపారం చేసిన కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పాను కదా. ఈ మిమ్మల్ని మీకు అంతర్మదనం, ఒక్కోసారి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు.
చెప్పుడు మాటలు చెప్తూ ఉంటారు అందరూ ఉద్దేశాలు మీ బుర్రలోకి ఇంజెక్ట్ చేసేస్తూ ఉంటారు. ఎవరి సలహా వినకపోతే వాళ్ళకే కోపం. ఎంతమంది సలహాలు వింటారు? ఇల్లు కొనుక్కోవాలి, నువ్వు ఎక్కడ కొను, ఇండిపెండెంట్ హౌస్ కొను, ప్లాట్ కొను, ఫ్లాట్ కొను, పాతలు కొను, కొత్తలు కొను, లేకపోతే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ప్రీ బుకింగ్ చేయి, ఇన్ని సలహాలు చెప్తే ఏది చేస్తారు? పిండి కొద్దీ రొట్టె. మీకు ఎంత డబ్బులు ఉంటే దాన్ని బట్టి మీరు చేసుకోవాలి. ప్రతి వాడు బజ్జరాల్సిన జూబ్లీస్లు కొనేసుకోవాలి, లేకపోతే తెల్లాపుల్లీలు కొందామంటే కొనలేరు కదా. ఈ సలహాలు వినొద్దు. మీ పని మీరు చేసుకోండి. మీరు ఏం చేయగలరు, మీ శక్తి, మీ వాస్తవం తెలుసుకుని అదే మీరు చేయండి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? కింగ్ ఆఫ్ సోర్ట్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 9 ఆఫ్ సోర్ట్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ సోర్ట్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? లవర్స్. మగవారు మీరు స్థాయి పడిపోకుండా మెయింటైన్ చేసుకోవాలి. కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. గొప్పలో పోవద్దు, వాస్తవంలో ఉండండి. మీ శక్తికి మించి పని చేయొద్దు. ఏది చేయగలరో అదే చేయండి. ఏం చేయాలనుకుంటే అదే చెప్పండి. ఏదో ఒకటి చెప్పి దాన్ని ఏది చేసినా ట్రై చేయవద్దు, ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. ఆడవారు ఒకసారి మీ జాతకం చూపించుకుని తగిన పరిహారం చేయించుకోండి. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటాయి. అనవసరంగా ఒత్తిడి పెంచుకుంటూ ఉంటారు. అంత ఒత్తిడి పెంచుకోవద్దు. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఎటువంటి సమస్య ప్రత్యేకంగా ఏమి ఉండవు. గౌరవ మర్యాదలు పొందుతారు. వైఫ్ అండ్ హస్బెండ్ మంచి రిలేషన్ ఉంటుంది, బాగుంటుంది. సంతానపరంగా కూడా పర్వాలేదు, మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. మీరు మేనేజ్ చేసే సంతానాన్ని, సంతానం కూడా మీకు చెడ్డ పేరు రాకుండా వాడు కూడా మేనేజ్ చేసుకొస్తూ ఉంటారు. మొత్తం అబోవ్ యావరేజ్ నడుస్తూ ఉంటుంది. సంతానపరంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు. విద్యార్థుల పిల్లలకు మీరు మోసపోకుండా చూసుకోండి. మీ ఫ్రెండ్స్ జాయిన్ అవుతాం, మీరు కూడా ఫారెన్ వెళ్ళాలని, మీ ఫ్రెండ్స్ వచ్చి ఆ కంపెనీలో మీరు జాయిన్ అవ్వాలని, మీ ఫ్రెండ్స్ కోసం కాకుండా మీ లైఫ్ మీకోసం మీరు ఉండాలి తప్ప ఫ్రెండ్స్ ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు. పేరెంట్స్ శాశ్వతంగా ఉంటారు. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, అన్న వెళ్ళి శాశ్వతం, కానీ బయట ఫ్రెండ్స్ శాశ్వతం కాదు. ట్రాప్లో పడద్దు, మోసపోవద్దు. బయట వాళ్ళ కోసం ఇంట్లో పడితే మీరు గొడవలు పడద్దు. నక్షత్రాలు వేరుగా తీసుకోండి. ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్ట్స్. పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? శతభిషం వాళ్ళకి ఎలా ఉంటుంది? హీరోఫాంట్. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీరు చెప్పిన ఇబ్బందులు కూడా ఈ ధనిష్ఠ వాళ్ళకి ఉన్నాయి. పేజ్ ఆఫ్ సోర్ట్స్. మీరు అనవసరంగా మాట దూకుడు, అనవసరంగా మాట్లాడడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మాట అనే అద్దు, మాట పడద్దు. మాట అనే అవకాశం ఎవరికి ఇవ్వద్దు. వయసుకు మించి చిన్నపిల్లలా ప్రవర్తించద్దు. పెద్దవాళ్ళు అయితే చిన్నపిల్లలైతే మరీ ఇంకా చిన్నపిల్లలా ప్రవర్తించద్దు. సిల్లీగా ఉండద్దు, సీరియస్గా ఉండండి లైఫ్లో. శతభిషం వాళ్ళకి బాగుంటుంది. గౌరవ మర్యాదలు వస్తాయి. 5వ తారీఖుతో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. 5వ తారీఖు దాకా కొంత వ్యతిరేకత ఉంటుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఏమున్నా కానీ అందరూ మిమ్మల్ని ఆకట్టుకునేలాగా, మీ అందరినీ ఆకర్షించాలని మీరు ప్రయత్నం చేసి మీరు గుర్తింపు, గౌరవం పొందుతారు. బాగుంటుంది. పూర్వభద్రం కూడా పర్వాలేదు, చెప్పుకునే సమస్యలే ఉండవు. సమస్యలు తీరుతాయి. ఏ సమస్యలు ఉంటే తీరుతాయి. శత్రువు మిత్రులు తెలుస్తూ ఉంటుంది. ఎవరిని ఎలా మేనేజ్ చేయాలని మేనేజ్ చేసుకెళ్తారు. శతభిషం, పూర్వభద్రం ఇద్దరు కూడా శత్రువుని ఎలా కంట్రోల్ చేయాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏ రకంగా కంట్రోల్ చేయాలి మీకు అర్థమవుతూ ఉంటుంది. అనుకున్న వాతావరణం ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? ధనుష్ వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ సోర్ట్స్. ఇంకో కార్డు తీసుకుందాం. టెంపరెన్స్. ఆది హృదయం పారాయణ చేసి సూర్యోపాసన చేసుకోండి. సూర్యగ్రహాన్ని హోమం చేయించుకోండి. శతభిషం వాళ్ళు ఏం చేయాలి? నైట్ ఆఫ్ సోర్ట్స్. వీరభద్రుని ఆరాధన చేయండి. పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి? సన్. మీరు కూడా సూర్యోపాసన చేసుకుని ఆది హృదయం పారాయణ చేసుకోండి. సూర్యగ్రహాన్ని జపం చేయండి. ఈ శతభిషం వాళ్ళు వీరభద్రుని జపం చేసుకుని వీరభద్ర కవచం చదువుకోండి. బాగుంటుంది. ఈ పరిహారంగా మన 3 దారి చరిత్రలు ఎవరి కష్టం వస్తుంది చూడండి. శుభం భూయాత్.